అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వకపోగా వాళ్ళ సొంత రాజ్యాంగం భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది. భారత రాజ్యాంగం ఒకవైపు ప్రాథమిక హక్కుల కోసం ఎన్నో సూత్రాలను దీంట్లో చేరిస్తే బీజేపీ నాయకత్వంలో ప్రాథమిక హక్కులకి అసలు విలువే లేదు. బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ గొంతును నొక్కేయడం, ఆఖరికి అది మీడియా అయినా సరే లేకపోతే ఏ నాయకులైనా సరే, మరి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు ఎంతటి నాయకులైనా సరే ఆఖరికి వాళ్ళ మీద రేట్లైనా చేయిస్తారు, అరెస్ట్లైనా చేయిస్తారు. ఎంతటికైనా దిగజారుతుంది బీజేపీ పార్టీ అని మళ్ళీ రుజువు అయింది. స్వేచ్ఛ అనేది లేకపోగా ప్రభుత్వ సంస్థలను ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్లనైనా, మీడియాలనైనా, ఎలక్షన్ కమిషన్ అయినా కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది బీజేపీ పార్టీ, మోడీ. మరి దీన్ని భారత రాజ్యాంగం అంటారా లేకపోతే బీజేపీ పార్టీ రాజ్యాంగం అనాలా? అలాగే భారత రాజ్యాంగం ఫెడరలిజం అని చెప్తుంటే భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా బీజేపీ రాజ్యాంగంలో మాత్రం సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, మొత్తం పవర్ మోడీ గారి చేతుల్లోనే ఉండాలి. చిన్న చిన్న రాష్ట్రాలు అన్ని కలిపి ఒక మహా దేశమని భారత రాజ్యాంగం చెప్తుంటే చిన్న చిన్న రాష్ట్రాలకు, మరి ముఖ్యంగా వాళ్ళ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలకు బీజేపీ పార్టీ చాలా అన్యాయం చేస్తుంది.